ఎవరి కోసం బాబు ఈ తపస్సు? ముదృష్టి పడి కోసమేగా. చాలే, సాయంత్రం నుంచి పాలు కూడా తాగలేదు. మళ్ళీ ఆవిడ గారు వచ్చిందంటే అందుతుంది. సరే పిలుస్తుంటే వినపడాలా? లేకరా, నువ్వు మర్యాదగా చెప్తే వింటావా? లే. నీకు ఎంత చూడండమ్మా, నడు విరిగట్టుగా దోసేశాడు. అందుకని పసివాడిని బొడ్డులు బారినట్టు బాచావా? నువ్వు మనిషివా పసివా? అది కాదమ్మా. నువ్వు అసలు పో ఇక్కడి నుంచి. నేను డిస్మిస్ చేస్తున్నాను. అమ్మా, నీ జీతం తీసుకుని వెంటనే వెళ్ళిపో. దెబ్బ తగిలిందా? దెబ్బ తగిలిందా? దెబ్బ తగిలిందా? అడగమ్మా, క్షమించాలి. రేతులు వెళ్ళని మీకు మాటిచ్చానా? కానీ రవి బలవంతం చేసి నన్ను దీనికి పంపించాడమ్మా. అమ్మా నాకే జాబ్ వచ్చింది. ఇదిగో 6 లక్షలు. అవునరా తమ్ముళ్ళు, చూడండి. అమ్మా ఇదంతా నా తెలివితేటలు కదమ్మా. రవిబాబు నోటిచాలా? క్షమించండి సార్, మీ పేరే కదా మిస్టర్ రాజు గారు? అవునండి. మీరే కదా సార్ జాక్పాట్ 4 లక్షలు కొట్టింది? అవునండి. కంగ్రాచులేషన్. మీ పేరు? రాజు. పూర్తి పేరు? అశ్వరాజ్. చూసారా, పేరులోనే ఉంది అసలు. మీ ఇంటి పేరు? గుర్రం. చూసారా, ఇంటి పేరులోనే ఉంది గుర్రం. డబుల్ ఎఫెక్ట్. అందుకే జాక్పాట్ కట్టారు. అందుకే గుర్రానికి మీకు ఏదో అవినాభావ సంబంధం ఉందని నా అనుమానం. మీరేమంటారు? నిజమే అంటాను. నేను దిక్కులేని వాడు. చిన్నప్పుడు తిండి లేక ఎన్నో పస్తులు మాడాను. అసలు ఒకరోజు అన్నమే దొరకలేదు. ఆకలి మండిపోతుంది. రోడ్డు మీద గుర్ర బండి కనిపించింది. గుర్రం మూతికి దానా సంచి తగిలించింది. నెమ్మదిగా వెళ్ళాను. ఒక చేత్తో దాని మెడగొక్కుతూ మంచి చేసుకున్నాను. రెండో చేయి దానా సంచిలో పెట్టి గుప్పిడి గుగ్గిళ్ళు తీసుకున్నాను. కడుపు నిండా తిన్నాను. అది అనలేదు, సానుభూతితో సకిలించింది. ఎంత విషాదగాథ సార్. మీరు ఊహించినంత అదృష్టం కలిసి వచ్చింది కదా. ఇప్పుడు మీ అనుభూతి ఏమిటి సార్? దయచేసి నన్నేం ప్రశ్నించండి. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకేం వినిపించడం లేదు, కనిపించడం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒకే ఒక ప్రశ్న. ఈ డబ్బుతో మీరేం చదువుకున్నారో 2 ముక్కల్లో చెప్పగలరా? ఈ డబ్బుతోనా? ఈ డబ్బులో రవి గారు 3 లక్షలు బ్యాంకులో రాజు. అవునమ్మా, ఇదంతా రవి చదవే. రాసుకోండి సార్, 3 లక్షల రూపాయలు మా రవిబాబుకి ఇచ్చేస్తాను. శివరాజును మించిన అదృష్టవంతుడు చిరంజీవి రవి. అవును, ఏమిటి కార్లన్నీ? వీళ్ళ జబ్బు ఉన్నాడు. చెప్తాను. ఏం కాదమ్మా, రవి ఫోటో పేపర్లో పడింది కదా, వాడు మా బాబాయ్ అని చెప్పి తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటాం. అంతే కదా? డాక్టర్ గారు మా బాబుని మాకు ఇప్పించండి అమ్మా. అది మీ బాబాయ్. చూసావా రాజు, వాళ్ళు ఎత్తిన 3 లక్షలు పెట్టి వాడి ప్రాణం మీదకే తెచ్చావు. ఇలా జరుగుతుందని అనుకోలేదు.
అయినా రవిని ఇంతమంది తల్లులు ఎలా కని ఉంటారు? వాళ్ళు వచ్చింది రవి కోసం కాదమ్మా, వాడి డబ్బు కోసం. ఉన్నది చెప్తా. నీ పెళ్ళమేనా? అవునండి. నేను ఉంచుకున్నానండి. నీ పెళ్ళం కదా? అవునండి. కూర్చోండి కూర్చోండి. చూడండి, రవి మీ బిడ్డ అని రుజువు ఏంటి? కన్న కడుపు రుజువు ఏంటి బాబు? ఓహో, కన్న కడుపు. రవిని కన్నట్టు కడుపులో రాసిందేమో, ఆపరేషన్ చేయాలి. బాబు అంత కటుగా మాట్లాడకండి. పొద్దున పేపర్ చూసిన దగ్గర నుంచి పులుగులు ఏడుస్తుంది. పైగా గుండి చెప్పని రవి రవి సరే అమ్మా, రవి మీకు ఎప్పుడు పుట్టాడు? అంటే అది కాదు, పెళ్లికి ముందా తర్వాత? పెళ్లి కాకముందేనండి. ఏమండి, ఈ విషయం మీతో చెప్పిందా? నాతో చెప్తే నేను ఒప్పుకునేమోనని భయపడదండి. ఓహో, చెప్తే ఒప్పుకునేవారు. మీకే అభ్యంతరం లేదు? అభ్యంతరం లేదండి. అప్పుడా ఇప్పుడు కూడా? ఇప్పుడు కూడా. అదంతా మీకు అనవసరం. మా రవి ఇప్పించండి. చూసావుగా బయటకు రవి అనాథగా బ్రతుకుతున్నాడని అందరూ నా బిడ్డ అంటే నా బిడ్డని ఎగరేసుకుపోవాలని చూస్తున్నారు. ఏమిటి మాకు వాళ్ళ పిచ్చి వాళ్ళు చూసి నువ్వు కూడా ఇంత ఇదైపోతావు. వాళ్ళు వచ్చింది రవి కోసం కాదు, రవి డబ్బు కోసం. రాస్కెల్స్, ఉండు, ఇప్పుడే పోలీసులు ఫోన్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం. వద్దు, అయినా అల్లరి చాలా కదా. అయితే రవి నీ కొడుకే అంటావు? అవునండి. మరేమిటి మీ ఇద్దరులో ఎవరు పోలికలు లేవు రవికి? అచ్చం ఆయన పోలికనండి. ఏనా? ఓ, ఇంకో ఆయన? అవునండి, మా బావ. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే నీకు మీ బావకి పాపం రవి. సరే, మీ బావ బలవంతం చేశాడా? లేదండి. రేపు చేశాడా? నువ్వు తొందరపడ్డావు. తొందర అంటే అబ్బా సిగ్గేసింది, మీరు కొంచెం అవతలకెళ్ళండి. నీకు సిగ్గులేదనే? ఇంటి దగ్గర ఏదో చెప్తానని చెప్పి వాడే నాటి మీద తను మొలిచేస్తాను నేను. మీ రోగాలు కుదురుతాయి, కాసేపు ఆగండి. పోలీసులు వస్తున్నారు. పోలీసులు దాకా ఎందుకంటే? ఎందుక 30 పైసలు పేపర్ కొని 3 లక్షలు కొట్టాలని చూస్తున్నారు కదా, అందుకని. ఏమిటి మాత్రమే ఎందుకంత ఇదైపోతావు? రవి భవిష్యత్తుల గురించి నువ్వేం భయపడక్కర్లేదు. నా భార్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రవిని తీసుకుని నేను పెంచుకుంటాను. అక్కర్లేదు. రవి కోసం ఏ భార్యాభర్తలు కీచులాడుకోనక్కర్లేదు, ఎవరు ఏ త్యాగాలు చేయనక్కర్లేదు. రవిని నేను పెంచుకుంటాను. అవునమ్మా, ఏ దిక్కు లేని బాబు ఆనాడు లక్షాధికారులకే నచ్చలేదు. ఈనాడు వాడి దగ్గర డబ్బుందని అందరికీ కావాల్సి వచ్చాడు. మీరే న్యాయం చెప్పండి. వాడిని పెంచుకునే హక్కు నాకంటే ఎవరికి? వాడు పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచి పాలు పట్టాను, నీళ్లు పోసాను, జోల పాడాను, అన్నం పెట్టాను. వాడిని ఆడించాను, వాడితో ఆడుకున్నానమ్మా, ఆడుకున్నాను. అమ్మా కాదనకండి, బాబుని కంటికి రెప్పలా చూసుకుంటాను. వాడి మూగ భావాలకు నా దగ్గర భాష ఉంది, వాడి మూగ కోరికలకు నా దగ్గర మనసు ఉంది. వాడికి ఏం కావాలన్నా అన్నిటికీ నేనున్నా. అమ్మా కాదనకండి, అమ్మా కాదనకండి అమ్మా. ఎంత దొడ్డ మనసు అయ్యాలి. అయితే బాబుని రేపే దత్తత తీసుకుంటాను. ఏమంటారమ్మా? సమవేదసముత్పన్నం సర్వాలంకార సంయుతం ఐహికా పుష్పికార్థాజ పుత్రం దేహి వరం మమ. పుత్రం దేహి వరం మమ. మమ వేదసముత్పన్నం సర్వాలంకార సంయుతః ఐహికా పుష్పికార్థాజ తుభ్యం దత్తో వయాసుతః. తుభ్యం దత్తు మయా సుతః. ప్రథమే అశ్వినోద్బాహుభ్యాం ఓష్టో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి.